అదా అమ్మ అమ్మమ్మ చిన్నోడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. అమ్మ తమ్మకు ముద్దు పెట్టు, తమ్మకి ముద్దు పెట్టు, తమ్మకు ముద్దు పెట్టు, తమ్మకి ముద్దు పెట్టు. దూరిపోతుంది చూడండి, సన్నంగా ఉంది కదా దూరిపోతుంది. నేను దూరం అంటే అటు నుంచి మరి రాను. చూడండి ఫ్రెండ్స్, మంచం ఎక్కి సీపరెట్టుకు నీటి కూర్చుంది అనుకుంటున్నారా? రేపు వినాయక చవితి కదా, వినాయక చవితి కోసం అయితే ఇంటి మొత్తం తీసి పడేస్తున్నాం బయటన. హాయ్ చెప్పురామా. అది హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తున్నాడు చూడండి. మా చిన్నప్పుడు ఫొటోస్ చూడండి, వావ్ చూసారు అప్పుడు నేను ఎంత సన్నంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను చూసారంటే 70 kgs ఉన్నాను వెయిట్. నేను మా అమ్మ ఓ సిస్టర్. అమ్మేది అమ్మేది చేతన అమ్మేది అమ్మ ఎక్కడుంది చూడండి. మా అబ్బాయి ఎంత బాగా చెప్తాడు. చేతన అమ్మ ఎక్కడుంది చూపించు, అమ్మ ఎక్కడుంది చూపించు. అమ్మ ఎక్కడుంది? అదా అమ్మ. అమ్మమ్మేది అమ్మమ్మ, అమ్మమ్మేది చేతన అమ్మేది, చేతన అమ్మని చూపించు అమ్మని. అమ్మ ఎక్కడుంది? పిన్ని ఏది? పిన్ని 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 ఎక్కడుంది? పిన్ని అమ్మ. అది ఫోన్ కాదు, అది రేపు వినాయక చవితి కదా, అందుకనే ఇంటి మొత్తం ఇవన్నీ తీస్తాం. ఇప్పుడైతే ఇవన్నీ తుడుస్తాం. చూడండి ఎంత పని ఉంటుండగా దీనికైతే మాత్రం నిద్ర వస్తుందంట. ఇంకొక టీవీ పై ఇవన్నీ తీసింది. ఇప్పుడు అవన్నీ తుడుస్తాం. ఇవన్నీ ఎంత చెత్త ఉందో చూసారా? అవన్నీ తీస్తాం ఇప్పుడైతే. వినాయక చవితి కంటే చీర కొట్టుకుంటుందంట. చూపించు ఒకసారి, చూడండి చూపించు ఒకసారి. చూపించు. కాదా? కాదు. మీ మమ్మీ మీ డాడీతో అప్పుడు మాట్లాడింది కదా ఇలాగా. చూసారా నేను 10th చదువుతున్నప్పుడు ఎంత సన్నంగా ఉన్నాను, ఇప్పుడు ఎంత బాగున్నాను. 10th గంట పెరిగిందండి మధ్యలో. అప్పుడు ఒక 30 ఉంటాను, ఇప్పుడు 70-40 kgs పెరిగిపోయాను. వేసిన టాయిలెట్ అంతా నా బట్టలు. ఇదిగోండి మొత్తానికి అయితే మొత్తం దించేస్తుంది. చూసారా కష్టపడి అయితే చీపురు తుడిసేస్తుంది. మొత్తం కడిగితే మొత్తం వాటర్ అయిపోద్ది కదా, అన్నీ తడిసిపోతే, అందుకని తుడుస్తుంది. ఆ కిందవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు సర్ఫ్ వాటర్తో కడుగుతాను నేను. తుడిసిమంటుంది. ఆ ఫోటో ఉంది కదా, అది మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు మా మ్యారేజ్కి. అయితే ఫోటోషూట్ పిక్. అదిగోండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దేవి ప్రిన్సెస్ 4720 అని ఉంది కదా, అదైతే మా ఊరు అమ్మాయి ఇచ్చింది ఫ్రెండ్షిప్ డేకి. సరే మొత్తానికి అయితే మొత్తం తుడిస్తాం. సగం వరకు సగం అయితే పెట్టాం, ఇంక కిందనైతే ఉన్నాయి. తీయ వస్తుంది. ఇదైతే ఏదో పట్టు రీసెంట్గా పెట్టింది, అదైతే తీసేస్తున్నాం. తీయచ్చు తీయకూడదు కామెంట్ చేయండి. మేమైతే తీసేస్తున్నాం. దేంతో నేను పొడిసి వచ్చేది గుణపం పార తెచ్చి గుణపం పార తీసుకురమ్మంటాను. చూడండి చూసారా, ఇవి ఒకరోజు ఒక 1 వీక్ ఉంటాయి నీట్గా, తర్వాత మరి ఎక్కడే పడేస్తారు. ఈ సాంగ్స్ అన్నీ వినాయక చవితికి డ్యాన్స్కి అయితే నేర్చుకుంటున్నారు, ఒక 10 members ఏమో. అన్నయ్య చాక్ అయితే పొడిస్తుంది, రాకుండా ఏటో పొట్టు పెట్టేస్తాయి బాగా. ఈ కందిరేవి కొట్టేమనుకుంటున్నాను, అదేనా? మేము ఎప్పటికప్పుడే తుడిస్తాం, కానీ ఇదైతే ఒక 1 వీక్ అయింది పెట్టి. ఫస్ట్ చిన్నది ఉండేది, చిన్నదే కాదు అనుకోను, ఒక 1 వీక్ ఎంత పెద్ద అయిపోయింది చూడండి. ఇదిగోండి కబోర్డ్ అయితే మొత్తం అయిపోయింది, ఫ్యాన్ కూడా అయిపోయింది, పైన మొత్తం అని తుడిస్తాం. ఇంకొచ్చు కడుగుదామని పరుపు మీద తీసి ఆరేస్తాం మొత్తం పాస్. చూడండి ఒక్క కబోర్డ్కి ఎంత చెత్త వచ్చింది చూడండి. ఇంకా దేవుడి గుడి కూడా మొత్తం పూజ చేసినవి అన్నీ తీస్తాం తోమడానికి. డోర్ కట్టను కూడా ఇప్పిస్తాం ఉతకడానికి.
అయిపోయింది. ఇంకా సగం పని అవుతుంది, సగం పని ఉంది, ఇంకా సగమే అయ్యింది. ఇంక చూడండి రామా మంచం కిందకి దూరుతుంటే ఈడు కూడా మంచం కిందకి దూరుతుండు. ఎంత చెత్త వచ్చిందో ఒక్క రూమ్కే. మేము ప్రతి పండక్కి తీస్తాం, అయినా చూడండి ఎంత వచ్చింది. ఇంత చిన్నింటికి మాకు ఇంత చెత్త వస్తే అదే మాది, కానీ పెద్దదైతే ఇంకెంత వద్దును. పెద్దది అవ్వడం మంచిది, చిన్నదైతేనే మంచిది. ఇది చిన్నింటికే పని చేసుకోవడం అవ్వకుంటుంది. చిన్నోడైతే ఏడుస్తున్నాడు. ఇంకా అది ఉంది, ఇంకా అది మొత్తం చక్క పెట్టితే అయిపోతుంది. ఇది మొత్తం అయితే చక్క పెట్టిస్తాం. వినాయకుడు వచ్చాడు చూడండి మా ఇంటికి. దించే కిందకి. ఇప్పుడైతే వంటగది. వినాయక చవితి కోసం అన్నీ సర్దుకుంటే వినాయకుడు వచ్చాడు మా ఇంటికి. ఆ పైదే అయితే కడగదు, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఇదే కొంచెం అన్నీ పెడతాం కదా, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. పైకి అయితే ఎక్కింది. రెండు ఏడు చెప్తాను. గ్యాస్ తోమడానికి తీస్తే గ్యాస్ని సర్దుకుంటున్నాడు. వీడన్నీ ఆడదే చేసినట్టుగా చేద్దే. ఈడ అమ్మాయి అయిపోతుంది, పోను పని అంతా సాయం చేయదు. నా అబ్బాయి అయిపోండు. అబ్బాయి అయిపోయినా చేస్తాండి అనుకోండి ప్రజెంట్ అయితే రమాకి కదా రమా. ఇంకెక్కడైతే చిన్నోడు చూడండి చూస్తున్నాడు. నాకు అసలు పడుకోమంటే ఈడు పడుకోకుంటున్నాడు, ఆడు పడుకోకుంటున్నాడు. ఈరోజు ఇద్దరు పని ఎక్కువ ఉందంటే పడుకోరు చేయరు. చిన్న చిన్న చూస్తాను చూడండి. పడుకోవా? పనికి మనిషికో డ్రింక్ పని అవ్వకముందే నా డ్రింక్ అయితే తాగేసాను నేను. దీని డ్రింక్ చేతనకు పడుతుంది. ఇదిగోండి చేతను ఆడుతుంటే చేతన చేతికి అగ్గి పెట్టింది. ఇది అగ్గి పెట్టలే, పుల్ల తగిలేసింది. అదే గ్యాస్ ముట్టిస్తాం కదా, దాంతోనైతే అంటించింది చేతి మీద కదా మా చేత. పని చేసినట్టు డ్రింక్ తాగిద్దండి పెద్ద. పని చేసింది మేము, డ్రింక్ తాగింది ఈడు. తాగే అయిపోయిందా? అయిపోయింది. చూసారా ఎంత ముద్దుగా చెప్తండి అయిపోయింది అట. అయిపోయిందా? చూడు హాయ్ చెప్పు. అయిపోయిందా? పండు బాయ్ అను. బాయ్. అదంతా కడిగేసాం. గ్యాస్ కూడా కబోర్డు గ్యాస్ మొత్తం కడిగేసాం. వాటర్ చూసారా, వాటర్తో మాత్రం కాడుతండి బాగా. చూసారా ఎంత వాటర్, ఎంత దరిద్రంగా ఉంది. ఇది కడిగేసిన తర్వాత అయితే ఇంక తోమడం అయితే ఉంది మొత్తం. సర్ఫేస్ అయితే మొత్తం కడిగేస్తుంది. పని అంతా అయిపోయింది. నాకైతే ప్రాణం పోద్దేమనిపిస్తుంది. అందుకే అదే కడుక్కుంటున్నా. నాకన్నా ఎక్కువ అదే పని చేసింది, కానీ నాకే ప్రాణం పోతుంది. అది బాగానే ఉంది పని చేసింది. ఇంక చిన్నోడు అయితే అక్కడ ఉన్నాడు. ఇంక వచ్చి కడిగిస్తే బయటను తోమడానికి ఉన్నాయి, అవి తోమిస్తే ఇంక పని అయితే అయిపోద్ది. మంచం కిందకి దూరిపోతుంది చూడండి. సన్నంగా ఉంది కదా, దూరిపోద్ది. నేను దూరం అంటే అటు నుంచి మరి రాను. వెనక్కి రావడం కూడా అవ్వదు. ఏదో వీడియో అది నంది నోటి నుంచి దేని నుంచి దూరుతారు కదా, మరి వెనక్కి రాకుండా అయిపోయినట్టు నేను మంచం కింద నుంచి దూరితే వెనక్కి రాకుండా అయిపోతున్నా. ఏదో సినిమా మర్చిపోయాను, ఆ సినిమా గుర్తొచ్చింది నాకైతే ఇప్పుడు. కష్టమంతా రమాది, వీడియో తీయడం నాది. ఇది అంటుంది. అందుకే నువ్వు అమ్మ దగ్గర పంచాయతీ నేను ఒప్పుకున్నా, వీడియో తీసుకోవడానికి అవుతుంది అనేసి అని. ఇప్పుడేమో నువ్వు పని చేయకుండా నాకేం పని అంతా చెప్పావు అంటుంది. అదేం కాదు, నేను కూడా కొంచెం కొంచెం పని అయితే సాయం చేశాను. ఏటి ఆలోచమంటున్నావు రమా? ఆడిపించు, అక్కడ చెరువు ఉంది కదా, ఒగ్గు అక్కడ ఆడుకుంటే. ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా అయితే కడిగేసాం. ఇంకా అక్కడ ఉంది.
ఇవన్నీ ఇంత బాగా పెట్టింది కానీ ఇవైతే ఒక్కరోజు ఉంటాయి, రేపటి నుంచి కామనే. టైం అయితే 4:30 అయ్యింది. ఇప్పుడు తిన్నాం అన్నం, ఇప్పుడు అయ్యింది పని అంతా. ఇప్పుడు అయింది కానీ చూడండి మొత్తం కురుకు పంపిస్తాడు ఇక్కడ. ఇప్పుడే పని అయింది. గుండి వర్షం కూడా పడుతుంది. గుండి ఇవి కూడా ఉతికేసాం, వర్షం కూడా పడుతుంది. 4:30 అయింది. 4:30కి తిన్నాం. ఉదయం 10కి స్టార్ట్ చేసాం పని. 4:30కి అయితే అయ్యింది. చిన్నోడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. బొమ్మను చూసి దేవుడి గుడి అన్నీ చేస్తాం. నేను అన్నీ కడిగేసి ఇప్పుడే పెట్టాము. అవన్నీ కడిగేసి అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు వర్షం పడుతుందని. తాత చేతను ఇటు చూడు. చేతను చూడు, ఏడు తింటున్నావు? ఏడు తింటున్నావు? జాంకాయ తింటున్నావా? చేతనైతే ఆడుకుంటున్నాడు. ఇంకా చేతను అమ్మ తమ్మకు ముద్దు పెట్టు. తమ్మకి ముద్దు పెట్టు. తమ్మకు ముద్దు పెట్టు. తమ్మకి ముద్దు పెట్టు. ముద్దు పెట్టావా? ముద్దు పెట్టావా తమ్ముకి? బాబుకి ఇంకొకసారి బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇంక చూసారు కదా, ఇంక ఈరోజు వీడియో అంతా అయితే ఇది. ఇంక మేము ఏ పండుగైనా ముందు రోజు అన్నీ చేసుకుంటాం. ప్రతి పండగకి చేస్తాం. ఇంక వినాయక చవితి మన స్టార్టింగ్ పండగ. ఇంక వినాయక చవితి కోసం అయితే ఇంటి మొత్తం సర్దుకున్నాం. చేతను ఇచ్చుడు హాయ్ చెప్పమ్మా. చేతను ఇంక ఇది వీడియో. బాయ్ బాయ్. ఇంకా చిన్నోడు పెద్దడు ఏదో ఆడుకుంటున్నారు. ఇంక ఇది మొత్తానికి వీడియో చూసేసారు కదా. బాయ్ బాయ్. చేతను బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అను. బాయ్. ఉమ్మ ఇచ్చి ఉమ్మ ఇచ్చాడు. బాయ్.